జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కాకినాడ పార్లమెంట్ కూటమి ఉమ్మడి అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఎస్ దాసు పిలుపునిచ్చారు. కాకినాడ నగరపాలక సంస్థ 1వ డివిజన్ పరిధి రమణయ్యపేటలో గల టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఎస్ దాస్ నివాసానికి జనసేన టీడీపీ బీజేపీ కూటమి కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు, నానాజీ, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లానంతలక్ష్మి సత్యబాబు దంపతులు విచ్చేశారు. ఇంటికి వచ్చిన అతిథులకు వాసిరెడ్డి ఎస్ దాసు సాల్వా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులు కాపు సద్భావన సంఘం సభ్యులు, కాకినాడ జిల్లా పాన్ షాప్ అసోసియేషన్ సభ్యులు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ను కలిసి వారి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, వాసిరెడ్డి ఎస్ దాసులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఆ వనరులకు వచ్చే రెవెన్యూ మన గవర్నమెంట్కి వస్తే మనం బాగుపడతాం. అలాగే పోర్ట్ ఉంది, పోర్ట్ని డెవలప్ చేయలేదు. ఆ రోడ్డు పోర్ట్ టు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఎందుకు కంపెనీలు రావట్లేదు అంటే ఏడీబీ రోడ్డు చూశారు మీరు. నేను బీఫామ్ తీసుకుంటాకి వెళ్ళేటప్పుడు కూడా ఇద్దరు చనిపోయారు రోడ్డు మీద. నేను జగన్ వచ్చేటప్పుడు కూడా 3 మంది పడిపోయారండి. కాంట్రాక్టర్లు అందరూ ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకునే పరిస్థితి. వచ్చే డబ్బులు గవర్నమెంట్ బిల్లులు ఇస్తారు, వీళ్ళ సొంతంగా పట్టిపోతున్నారు మొత్తం అంతా. కాదండి, ఇక్కడ ఉన్న సన్నాసులు ఎంతమంది సన్నాసులు అంటే రాజమండ్రి టు కాకినాడ రోడ్డు తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ అయిన రోడ్డు పని చేస్తారండి. కలిసి కట్టుగా కసిగా 20 రోజులు మన చుట్టాలు విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం సొంత డబ్బును ఖర్చు పెట్టేసి ఎప్పుడూ ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఆళ్ల కులం కోసం, అన్నిట్ల కోసం ఆలోచించి ఆయన బ్రతికేదే దానికోసమైన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఎంత కష్టపడినా సపోర్ట్ ఇచ్చి మన రాష్ట్రాన్ని బయటికి పాడేయగలిగే ఒక నాయకుడు, 10 ఏళ్ల నుంచి పీఎంగా ఉన్న ఒక స్కామ్ లేని నాయకుడు, ఎప్పుడూ డెవలప్మెంటే ఆలోచించే నాయకుడు మోడీ గారు. వీళ్ళు ముగ్గురు కలిస్తే మన రాష్ట్రం ఎలాగుంటుందో ఆలోచించుకోండి. మన న్యాయం చేయాలంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారు తప్ప వైసీపీ ప్రభుత్వం ఎన్ని పోటీ పొడిచింది కాపులకి. 1950 నుంచి ఈనాటి వరకు కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రోజు వైసీపీ ప్రభుత్వం ఎన్ని పోటీ పొడిచినోని గానీ, ఎన్ని తట్టి ప్రోత్సహించినోని గానీ మన జాతి మర్చిపోకూడదు. ఇతర జాతులను కూడా, ఎస్సీ, బీసీ, మైనార్టీలను కూడా మోసం చేసింది కనుక తప్పకుండా ఈ కూటాన్ని తగ్గించుకుని రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు సెంటర్లో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక చరిష్మా ఉన్న నాయకుడు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం బేసత్తుగా చంద్రబాబు నాయుడికి జైలుకి వెళ్లి పొత్తు కుదుర్చుకుని వచ్చిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. పుట్టాడంటే అది ఒక పవన్ కళ్యాణ్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరని చెప్పి మనందరూ కూడా కష్టపడండి. 20 రోజులు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ